కానీ రతన్ గారు ఎలా రతన్ గారు ఇన్ని కాంట్రవర్సీస్ ఫేస్ చేసిన మీరు బట్ స్టిల్ వాళ్ళు నాకు అన్నం పెట్టిన డైరెక్టర్లు వాళ్ళని నేను లెట్ డౌన్ చెయ్యను దిస్ ఇస్ మై వాల్యూ అని అంత యునో స్టేబుల్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మీకు ఎప్పుడు కోపం రాదా? కోపంలో వస్తుంది కానీ ఒక డైరెక్టర్ అని వాళ్ళు మన ఫాదర్ మదర్ లాగా ఇంట్లో ఫాదర్ని తిడతాము, ఫాదర్ మనల్ని తిడతారు. ఫాదర్ దగ్గర నేను మాట్లాడను 1 వీక్ కూడా మాట్లాడకుండా ఉంటాము, మదర్తో మాట్లాడము, గొడవ చేసుకుంటాము. బయట వెళ్ళి నా ఫాదర్ ఇలా నా మదర్ ఇలా అని చెప్పము. డైరెక్టర్స్ ఆర్ మై ఫాదర్ మదర్ లాగా. సో వాళ్ళు ఒకరు మదర్ లాగా. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు నాతో చాలా క్యూట్గా, నాగ్ అశ్విన్ గారు ఉన్నారు, అశ్విని దత్ గారు, ప్రియాంక గారు, వాళ్ళు చేసినప్పుడు మదర్లీ ఫీల్ ఉంటుంది. మనం చూసుకొని బిడ్డలాగా చూసుకున్నాం. కొన్ని పీపుల్ స్ట్రాంగ్ ఉంటారు, నేను చెప్పింది వినరా అన్నట్టు ఉంటుంది, అది ఫాదర్ లాగా ఉంటుంది. ఇప్పుడు నా ఫాదర్ తప్పు. ఇప్పుడు మీరు ఇక్కడ వాళ్ళు కాదు, యు ఆర్ ఫ్రమ్ చెన్నై, ఇక్కడ మీకు చాలా లిమిటెడ్ సర్కిల్ తెలుసు, చాలా కొన్ని సినిమాలు చేశారు, చేసినంత వరకు అదృష్టవశాత్తు అవి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వెన్ యూ ఆర్ బిల్డింగ్ అప్ యువర్ కెరియర్ ఇన్ తెలుగు ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చిన వల్ల మీరు ఎప్పుడైనా బ్యాక్లాష్ ఫేస్ చేశారా? లైక్ చాలా చేశారా? చాలా నాకు మూవీ పోయింది, చాలా మూవీ, చాలా మూవీ వచ్చి ఇది రీసెంట్ గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు లేట్ చేస్తారు అదే ఏంటంటే పక్కన ఉంటే తెలుస్తుంది. 3 years ఎందుకు ఉన్నారు వాళ్ళతో? 3 years ఒక అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక పాట నచ్చకపోతే రీప్లేస్ చేయొచ్చు కదా అని మీరు అడిగారు కదా, సినిమా కంప్లీట్ చేయకపోతే 3 years మీరెందుకున్నారు? అది నేను ఎలా అదే ఐ డోంట్ వాంట్ టు లెట్ దమ్. ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఈ కాంట్రవర్సీ ఇదిదా మెయిన్. కాంట్రవర్సీని చేసి నేను మ్యూజిక్ చేయాలి ఇక్కడ ఇప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నామండి, తెలుగమ్మ నాకు అన్నం పెడుతుంది, ఇందరందరూ నమ్ముతున్నారు, డైరెక్టర్స్ నన్ను నమ్మి వర్క్ చేస్తున్నారు, నేనేదో నా దగ్గర ఒక గ్రూప్ ఉంది వీళ్ళని డంప్ చేస్తున్నాను అన్నట్టు క్రియేట్ అవుతుంది. నేను ఇవన్నీ తెలిసిన ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నది కాబట్టి నేను రిప్లై చేస్తున్నా కొంచెం. నేను ఒక మూవీలో ఒక పాట రాలేదు, డిలే చేస్తున్నారు, ఇతను అగ్రిమెంట్ చెప్పిన తర్వాత మారుతున్నారు అన్నది నిజమైతే వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండి అన్నీ చేసుకుంటున్నారంటే టర్మ్స్ అండ్ కండిషన్ బాగానే ఉంది, అప్పుడు బాగానే చేస్తున్నాము. అదే చెప్తున్నానే, మై ఫాదర్తో రిలేషన్షిప్ ఉంటుంది, బాగానే ఉంటుంది. వాళ్ళ కోపం వచ్చితే బయట వచ్చి నా బిడ్డ చెత్తవాడు ఎవరు చెప్పరు. అన్లెస్ ఐఎమ్ డూయింగ్ ఎ రాంగ్. ఇది మంచి సాంగ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నారు నాకే క్వశ్చన్ ఉంది. ఐ వాంట్ టు దెమ్. ఎప్పుడన్నా చాలా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మీరేమో బెస్ట్ ఇస్తున్నారు, డెస్పైట్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ కమింగ్ ఇన్, ఇట్లాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి బ్యాక్ క్లాషెస్, ఇప్పుడు మీరు కొన్ని ఆపర్చునిటీస్ కూడా పోయాయి అంటున్నారు. ఉంది అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇంకోటి, ఈ పాట నాది మీరు తీసుకో అని చెప్పిన ప్లేస్లో నేను లేదు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్లో ఏదో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటుంది, ఎనీ డైరెక్టర్ ఎనీ ఇదిలో ఉంటుంది. స్టిల్ ఐ రెస్పెక్ట్ సందీప్ గారు, యశస్వి గారు. స్టిల్ ఐ వాంట్ టు ఈ పర్సనల్గా అడగండి క్వశ్చన్, అది ఎందుకు సార్, ఏం సార్ ఇవన్నీ అన్నది. సందీప్ గారు గురించి చెప్తున్నా, కొన్ని విషయాలు నాకే అర్థమైంది, ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత విషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఇలా అవుతుంది. సందీప్ గారు ఒక ఇదిలో మాట్లాడారు అని చెప్పి నాకు 2-3 పోయింది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ హీఈస్ మోర్. ఐ లైక్ ఆర్జీవి గారు తర్వాత రాజమౌళి గారు నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ అందాల రాక్షసిలో ఈజ్ మై ప్రొడ్యూసర్. రాజమౌళి గారు, ఆర్జీవి గారు ఇలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నాలాగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పవచ్చు, కాంట్రవర్సీస్ ఉంటుంది, బట్ క్రియేటివ్లో ఏం మారదు. నేను అలాగే, ఇప్పుడు నా గురించి ఏదో చెప్పారు కానీ నేనేం చేయాలి, దానికి సాంగ్స్లోదా కరెక్ట్ చేయాలి. మీరు వీరెవరు అది అని, అది మేనర్స్ కాదు కదా. బయట వచ్చి ఇంకోరు తప్పు అని చెప్పకూడదు. నాకు చాలా చెప్పాలని ఉంది, అది మన మధ్యలో మాట్లాడకూడదు. బయట వచ్చి చెప్తే అది మేనర్స్ కాదు కదా, అది చిన్నపిల్ల ఆటలాగా పోతుంది. ఇప్పుడు నన్ను కిడ్ ట్రీట్ చేస్తారు, కిడ్ లాగా వచ్చి అమ్మ స్కూల్ కంప్లైంట్ నాకు ఇతను. కానీ మీరు చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్. నేను హ్యాండిల్ చేయలేదు యాక్చువల్గా, వాళ్ళని హ్యాండిల్. సార్ స్టిల్ దే ఆర్ డూయింగ్ వండర్స్. we are writing histories. When we are doing a music, we are writing histories. And they are doing movies like anything. Nakanna chala talent unna directors vallu. They are directors, captain of ship. I am just a small VST,
ఆ ప్లగిన్ లాగా, నేను ఒక ఆర్నమెంట్ అంతే. ఈ మూవీలో నాకు ఒక లక్ ఏంటంటే, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్కి మూవీ రిలీజ్కి ముందు ప్రమోషన్ నేనే, మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత అది లైఫ్ లాంగ్ ప్రమోషన్. ఏదో ఒక షాప్లో ఉండిపోరాదే వింటే ఇది మంచి పాట రా అన్నట్టు అది ఒక ప్రమోషన్. నా గురించి ఒక డైరెక్టర్ ఇలా చెప్పారంటే, ఆ పాట విన్నప్పుడు నేను చేసిన తప్పు రాదు, నేను చెప్పిన గొప్పతనమే వస్తుంది. ఇది వాళ్ళే కూర్చుకుని అన్నీ చేయలేదు, నేను కూడా చేయలేదు. నన్ను నమ్మి 30 ఫ్యామిలీస్ ఆర్ దేర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్యామిలీ వచ్చి సార్ మంచి పాట నాకు ఇచ్చారు సార్, ఈ పాటలో నేను వాయించేది, దే ఆర్ గివింగ్ దేర్ నాలెడ్జ్. సో చేసినది చేసి తర్వాత వీళ్ళు తప్పు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ టైంకి రాలేదు, నాకు ఫోన్ ఎత్తలేదు అని నేను కూడా చెప్పొచ్చు. అది దట్ ఈస్ నాట్ ద వే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అది ఇన్సైడ్ స్టోరీ. వి నో, ఐ నో. ఎన్ని హిట్ సాంగ్స్ చేసినా సరే ప్రతిసారి నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని అంటున్నారు కదా, అలా మీకు మీరే ఊహించుకుంటున్నారేమో. వి లుక్ అప్ టు యూ. ప్రతి సాంగ్ ఈజ్ లైక్ అ సూపర్ హిట్, ప్రతి బీజిఎం ఈజ్ లైక్ అ వండర్ఫుల్ స్కోర్. వి యూజువలీ లుక్ అప్ టు యూ. కానీ మీరేమో మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం అని చెప్పుకుంటారు. అంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని ఒక సామెత ఉంది.